రేవంత్ రెడ్డి సార్ కొందరికి నచ్చకపోయినా ఆయన కూసున్న సీఎం సీటు కన్నా ఇలువ ఇయ్యాలే అంటున్నాడు. ముఖ్యమంత్రి కుర్చీకి కూడా మర్యాద ఇయ్యకపోవడు ఏందని ఉపదేశం ఇస్తుడు. సీఎం నని ఎరుకుండి కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడే రేవంతాలు సారేనా అట్లా మర్యాదలు సంస్కారం గురించి శుద్ధులు చెప్తున్నది అంటారా? నుండ్రి గౌరవ మర్యాదల గురించి మాట్లాడే గౌరవనీయులైన మహారాజశ్రీ ముఖ్యమంత్రి రేవంతాలు గారు ఇక మొదలు పెట్టుర్రి. బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి ఇస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్. తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా, ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా. ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా? వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలా అనేది నా ప్రశ్న. ఇన్నరా ఏమంటున్నాడో, కొన్ని ట్యూబులు కావాలని మలి సర్కార్ను బదనాం చేస్తున్నాయట. ట్యూబులు అంటే ఏ గొట్టాలో అనుకునేరు. యూట్యూబ్ ఛానల్ అట. ముఖ్యమంత్రి అని చూడకుండా పచ్చి పులుసు కంటే పలసన చేస్తుర్రట. గంజిలబడ్డ ఈగ కంటే గలీజ్గా చూస్తున్నారన్న తరీకలు అనుకొచ్చిండు. తట్టు దాకితేనే గాని బట్ట గట్టరా అంటారు. తమదాకా వస్తే గాని గౌరవ మర్యాదలు యాదికి రాలేదా? నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు. మనం ఎదుటోళ్లతో ఎట్లా మాట్లాడితే వాళ్ళు అట్లా మాట్లాడతారు. పేగులు మెడలేసుకుంటాము, పండబెట్టి తొక్కుతాము, అంగిలాగు ఊడదీస్తాము, లంగా లపంగా అనుకుంటా రెచ్చిపోయి మాట్లాడింది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తమరు కాదా రేవంతాలు? బాధ్యతాయుత ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మీరే అట్లా నోరు జారినాక బాధర్లు పట్టే లీడర్లు ఇంకో తంతే ఎక్కి తంతమంటారు. ఎందుకు వచ్చిన బాధ చెప్పుర్రి. ఉందాగా ఉండవలసిన మీరు ఇట్లా దిగజారి మాట్లాడితే ఎట్లా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలైనా మీరు మాట్లాడేది? జర్నలిస్టులకు మర్యాద ఎట్లా ఇయ్యాలి అని అబడితిరి. ఆ విలేకరులే లేకపోతే వాళ్ళు వార్తలు రాయకపోతే మీ విలువ యాపాటి పెరిగేదో ఆలోచన చేసుకోండి. మొన్నటి ఎన్నికల్లో మీరన్న ట్యూబులే మీకు ఎంత అక్కెరకు వచ్చినాయో మీకు తెలియంది కాదు. అప్పుడు నిజాలు రాసిన నికార్సైన కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అప్పటి సర్కారును ప్రశ్నించినాయి. ఇప్పుడు ఈ సర్కారును ప్రశ్నిస్తున్నాయి. అయినా యూట్యూబ్లకే పవర్ లేనప్పుడు అవిటి గురించి మీరు టైం ఎందుకు ఖరాబు చేసుకుంటారు? అంతెందుకు మిమ్మల్ని జోకే గొట్టాలెన్నో మీకు తెలియనియా? నిజాలు చెప్పే యూట్యూబ్ ఛానళ్లను ఓతీరుగా, మీకు భజన చేసే ట్యూబులను, టీవీలను, పత్రికలను ఓతీరుగా చూసుడు మీకెంత వరకు మర్యాద అనిపిస్తున్నదో. అయినా అసలు మీడియా కూడా ఎట్లా తయారైందంటే పార్టీకో ఛానల్ పత్రిక అన్నట్టు తయారైంది. అసలు మీడియా కంటే సోషల్ మీడియానే అసలు పని చేస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.